ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి నా తెలుగు అక్కా చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, అవ్వా తాతలకు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి, అన్ని దేశాల్లో ఉన్నటువంటి మన దసరా శుభ సందర్భంలో సెలబ్రేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క హైందవునికి, భక్తజనాగ్రేసరుడికి, విఘ్నులకు, అనుభవజ్ఞులకు, శ్రేయోభిలాషులకు, దేశభక్తులకు, దుర్గామాత వీర సైనికులకు వందనం, అభివందనం. ఈరోజు ఒక పర్వదినం. దసరా అంటే దస్హరా. 10 జన్మల్లో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా హరింపజేస్తుంది ఈ గొప్ప తరుణం. అందువల్లనే హిందువులకు ఉన్నటువంటి అన్ని పండుగల్లో ఇది అత్యంత గొప్ప పండుగగా, ప్రాశస్త్యం పొందిందిగా, విశిష్టమైనదిగా, వైభవపేతంగా, శోభాయమానంగా మనం జరుపుకుంటూ ఉంటాం. దీని యొక్క సంకేతం ఏంటి అంటే, చెడు పైన మంచికి జరిగే విజయం ఎల్లప్పుడూ జరుగుతుందని, అందువల్లనే మన జీవన విధానంలో చెడు ఆలోచనలు కానీ, చెడు కార్యక్రమాలు కానీ ఎట్టి పరిస్థితిలో తావు ఇవ్వకూడదని, ఈ దసరా తర్వాత మనందరం కూడా ఒక భీష్మించుకొని కూర్చోవాలి. మన కులం మంచితనం, మన మతం జనహితం, మన తత్వం మానవత్వం. ఈ దసరా యొక్క కీర్తి ప్రతిష్టలు ఇంతింతై, వటుడింతై, జనసంద్రమై, ప్రభంజనమై, పెను తుఫానుగా మారి భీకర సునామీగా ప్రపంచాన్ని చుట్టి వచ్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఏ దేశం ఎగినా, ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్న చందంగానే నీ దసరా యొక్క ప్రాశస్త్యాన్ని కానీ, ప్రాముఖ్యతను కానీ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మనందరం కూడా దాన్ని జరుపుకోవాలని, దాని యొక్క ప్రాముఖ్యతని భావి తరాలకు తెలియజేయాలని చెప్పి మనందరం కూడా ఒకసారి ప్రతిజ్ఞ చేయాలి. అసలు చెడుపైన మంచి ఏ ఏ సందర్భాల్లో ఈ పండుగకు సంబంధించినటువంటి ఉదంతాలు ఏంటి అవి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, రామాయణంలో రాముడు దశకంఠుని అంటే రావణాసురుణ్ణి వధించినటువంటి రోజు ఇది. పరాయి స్త్రీ పైన మోజుపడి ఆమెను చెరబడ్డానికి ప్రయత్నం చేసినటువంటి రావణుడికి పతనం తప్పలేదు, మరణం తథ్యమైంది. అంటే మంచిని లేక ధర్మాన్ని నెలకొల్పడానికి ఎల్లప్పుడూ ఒక దేవుడు కానీ లేక మానవుడు కానీ ఎవరైనా సరే తప్పకుండా వస్తారని, అందువల్లనే చెడు ఎక్కువ కాలం మనజాలదని, మంచికే అంతిమ విజయం ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అంతేకాకుండా మహాభారతంలో పాండవులు 14 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం వనవాసము వారికి విధించినప్పుడు వారు ఆ అజ్ఞాతవాసకి వెళ్లే ముందు తమ యొక్క ఆయుధాలను చూసి ఎవరైనా సరే గుర్తుపడతారేమో అని ఆ ఆయుధాలన్నింటి కూడా ఒక శవం ఆకారంలో తయారు చేసి వాటిని జమ్మి చెట్టు పైన చిటారు కొమ్మను దాచి ఉంచారు. ఆ 1 సంవత్సరం తర్వాత విజయవంతంగా తమ యొక్క అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి వచ్చి వారి యొక్క ఆయుధాలను వారు స్వీకరించినప్పుడు అవి అలాగే పదిలంగా ఉండడం చూసి దాన్ని కాపాడినటువంటి ఆ జమ్మి చెట్టుకు నమస్కరించి, ఈ జమ్మి చెట్టు ఆకు బంగారంతో సమానం అని వారు చెప్పినందువల్ల కూడా విజయదశమి రోజున ఎవరైనా సరే జమ్మి ఇచ్చినట్లయితే వారిని కౌగిలించుకొని, వారిని ఆశీర్వదించి, వారిని అభినందించి, అది ఒక బంగారంగా స్వీకరించి దానికి నిజంగా మనం ఎంతో గొప్పగా కొలుస్తాం. అయితే అత్యంత విశిష్టమైనది, అత్యంత గొప్పగా పిల్లలకు తెలియజేయాల్సింది ఏంటి అంటే, ఇది మహిషాసుర మర్ధని దుర్గామాత యొక్క పూజ అత్యంత గొప్పగా పాటించేటువంటిది. రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటకలో కానీ, మైసూర్లో కానీ, లేక కల్కటాలో కానీ, హౌరాలో ముఖ్యంగా వారు చేసే దుర్గామాత పూజ విశ్వవిఖ్యాతి చెందింది. అసలు ఈ మహిషాసుర మర్దని అని ఆమెకు పేరెందుకు వచ్చింది అని గమనించి చూసినట్టయితే, మహిషాసురుడు అనే ఒక రాజు పురాతన కాలంలో తాను ఎంతో పరాక్రమవంతుడని, తనకు ఎట్టి పనులు మరణం రాకూడదని, అందుకు కావలసినటువంటి నేను ఒక తపస్సు చేసినట్లయితే ఆ వరాన్ని పొందొచ్చని ఒక దురుద్దేశంతో మేరు పర్వతం మీద కొన్ని వేల సంవత్సరాలు అతను తపస్సు చేశాడు. ఆ కఠోరమైన దీక్ష చూసి దాన్ని సంతోషించి బ్రహ్మదేవుడు వచ్చి, మహిషాసురా, నీకు ఏం కావాలి, నువ్వు దేని కోరి ఈ తపస్సు చేస్తున్నావు, నేను సంతోషించాను, నేను ప్రసన్నున్నయ్యాను అన్నప్పుడు బ్రహ్మదేవుని చూసి, నేను అసలు మరణం పొందని వ్యక్తిగా, నేను చనిపోకుండా ఉండే విధంగా నాకు వరం ఇవ్వమని కోరాడు. అది విని ఒకంత ఆశ్చర్యచకితుడయ్యాడు బ్రహ్మదేవుడు. అదేంటి, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు తిరిగి మళ్ళీ జన్మను పొందుతారు, ఇది జీవనకాల చక్రం, దీనికి వ్యతిరేకంగా, దీని విరుద్ధంగా నేను కూడా అటువంటి వరం ఇవ్వలేను అన్నప్పుడు అతను కొంతవరకు నిరాశ చెంది మహిషాసురుడు అన్నాడు, ఏదో విధంగా నాకు అసలు మరణం లేనటువంటి
ఆ వరం ప్రసాదించాల్సిందే, ఎందుకంటే నేను చేసిన తపస్సుకు మీరు సంతసించి వరం ఇస్తానని కోరుకున్నారు చెప్పారు అంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి నువ్వు మరణం పొందడానికి ఎటువంటి అవకాశం లేనట్టు ఏదో ఒక దారి అయినా సరే నువ్వు వెతుక్కోమని అన్నాడు. అంటే అప్పుడు మహిషాసుడు ఆలోచించి పురుషుడైతే తను ఓడించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే శరీర దారిఢ్యం కానీ మానసిక సంతులత కానీ దీక్ష కానీ పట్టుదల కానీ కృత నిశ్చయం కానీ వజ్ర సంకల్పం కానీ పురుషుల్లో మాత్రం ఉంటాయి. మరి స్త్రీలు అబలలు నిస్సహాయులు, ఎట్టి పరిస్థితులు వాళ్ళు నన్ను చంపలేరు అనే ఒక అహంభావంతో బ్రహ్మతో చెప్పాడు, నన్ను ఎవరైనా సరే చంపకూడదు, కానీ ఒక స్త్రీ ఏమి చేయలేము, ఆ స్త్రీ ద్వారా ఒకవేళ చంపే అవకాశం ఉంటే ఆ కొద్దిపాటి అవకాశాన్ని మీకు ఇస్తున్నాను అన్నప్పుడు బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చాడు. అంటే ఎవరో నేను చంపలేరు, కానీ ఒక స్త్రీ మాత్రం చంపే అవకాశం కొద్దిపాటిగా ఎక్కడో దాగి ఉంది. ఆ తర్వాత ఆ వరం యొక్క గర్వంతో అతను దేవతల పైన దండయాత్ర చేసి ఇంద్రుని యొక్క సింహాసనం లాక్కొని అతని పదవీచ్యుతుని చేశాడు మహిషాసురుడు. దీని ఖిన్నుడై ఇంద్రుడు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి తన మొరపెట్టుకున్నాడు, నా పదవి పోయింది, దేవతలందరినీ కూడా హింసిస్తున్నాడు, దేవేంద్రుని లోకాన్ని నరకప్రాయంగా చేశాడు ఈ మహిషాసురుడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కసారిగా కోపద్రిక్తులయ్యారు. శివుడు, మహేశ్వరుడు, బ్రహ్మ వారి యొక్క కోపం అంతా కూడా ఒక కాంతి రూపంలో బయటకు వచ్చి అది స్త్రీ రూపం దాల్చింది. శివుని యొక్క తేజస్సు ఆ కాంతి పుంజానికి ముఖంనిస్తే విష్ణువు యొక్క తేజస్సు 16 బాహువులు ఇచ్చింది, 16 చేతులు ఇచ్చినాయి. బ్రహ్మ యొక్క తేజస్సు పాదాలైనాయి. అలా తయారైనటువంటి ఆమె